నిజంగా 3 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ గారి చిత్రం ఎప్పుడెప్పుడు అని చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఆయన అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి చిత్రం, అది కూడా బాధ్యతాయుతంగా ఆయన సమాజానికి ఉపయోగపడే విధంగా స్వజాతి కోసం స్వధర్మం కోసం బతికితే ఎలా ఉంటుంది అని చాటి చెప్పిన చిత్రం హరిహర వీరమల్లు. మనం ఈ సినిమాను చూసుకున్నట్లయితే ఇప్పుడు దాకా భారత సినీ చరిత్రలో ఒక ఛత్రపతి శివాజీ లాంటి యోధుల గురించి ఏ విధంగా అయితే చూపిస్తారో ఈసారి పాన్ ఇండియా లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ జోనర్ ఎంచుకోవడం నిజంగా చాలా అద్భుతంగా ఉందండి. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఎందుకంటే ధర్మం కోసం యుద్ధం, నువ్వు పుట్టిన జాతి కోసం, నువ్వు పుట్టిన నేల కోసం, నువ్వు పుట్టిన దానికోసం ఏం చేస్తున్నావు అన్నది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా ఈరోజు తెలియజేయడం, అది కూడా కళ్ళకి కట్టిన విధంగా. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిలో ఒక లవర్ బాయ్ గానో లేకపోతే ఒక మార్షల్ ఆర్ట్స్నో లేకపోతే ఇంకా విధంగా వివిధ చూసాము. కానీ ఈరోజు ఒక వీరుళ్ళ ఆయన చూసి నిజంగా మాకు ఒక ఉద్వేగానికి లోనేవ్వండి. ఇటువంటి సినిమా భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సినిమా హరిహర వీరమల్లు. మా అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు తిరిగి వచ్చాడు. బాక్స్ ఆఫీస్ బాద్షా ఇస్ బ్యాక్. రికార్డులు బద్దలవబోతున్నాయి. అత్తారింటికి దారేది ఏ విధంగా ఇండస్ట్రీ హిట్ అయిందో అంతకు మించి హరిహర వీరమల్లు ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించబోతుంది. అందరూ సర్దుకోవాలి బ్యాగులు. జిందాబాద్ పవర్ స్టార్, జిందాబాద్ పవర్ స్టార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ హరిహర వీరమల్లు సినిమా మొట్టమొదటిసారిగా మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి చిత్రం రాబోతుంది. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని చెప్పి ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఆరాధించే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు ఈ చిత్రాన్ని చూసి సంతోషించాలని కోరుకుంటున్నాము. ఈ చిత్రం అఖండ విజయం సాధిస్తుందని చెప్పి మేము ముందుగానే చెప్తున్నాము. ఈ మూవీ ఒక సకుటుంబ సమేతంగా చూడదగ్గ మూవీ అని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్టు ఏదో ఒక ఫైనల్లో ఏదో ఒక మెసేజ్ అనేది ఉంటుంది. ఈ సబ్జెక్ట్లో కూడా ఒక సనాతన ధర్మం అనేది ఉంటుంది. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క రాజకీయాల్ని, అదేవిధంగా ఒక పక్క సినీ ఇండస్ట్రీని ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకు తీసుకొని వెళ్తున్నారనేది ప్రతి ఒక్కరూ యావత్ జనాలందరూ గమనిస్తున్నారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని చెప్పి మేము ఈరోజు వీర మహిళలు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ సినిమాలో సంతోషిస్తాం. చాలా హ్యాపీగా ఉందండి. ఉప ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఫస్ట్ సారి ఇదే సినిమా తీస్తున్నారు. జూలై 24వ తారీఖు ఇండస్ట్రీలో వాళ్ళకి కలిసి వచ్చిన రోజు అని ఇప్పుడే మా దుగ్గిశెట్టి సుజయ్ అన్న గారు చెప్పారు. ఇట్లాగే ఈ మూవీ చూడటానికి ఎంతమంది ఇక్కడ హాల్లో వెయిట్ చేస్తున్నారో మీరు చూశారు లైవ్లో. ఈ సినిమా రికార్డు బద్దలు కొట్టద్దని చాలా ఆనందపడుతున్నామండి. ఆడియన్స్ ని చాలా గ్రాంటెడ్ గా తీసుకున్నారు. స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఈవెన్ లిప్సింగ్ కూడా సరిగ్గా లేదు హీరో కానీ, ఈవెన్ అదర్ యాక్టర్స్ కానీ. ప్రొడ్యూసర్ ఏం పెట్టి సినిమా తీసాడో అందుకోసం ఎక్కడ ఖర్చు పెట్టా కూడా తెలియదు. ఆడియన్స్ అయితే తిట్టుకుంటారు అంత రేటు పెట్టుకోండి. మా ఫ్రెండ్ ముందే అతను నేర్చుకుంటూ పోతున్నాడు. ఒక 800 పెట్టి ఎంత రేటు పెట్టి ఎంత క్వాలిటీ లేని ప్రోడక్ట్ చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఆడియన్స్తో లిటరలీ దోచుకునే టైప్ అనమాట. ప్రొడ్యూసర్ గురించి చెప్పాలి. సినిమా బాగుందండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ 5 ఏళ్ళ తర్వాత వచ్చిన పండగ. సూపర్ అంతే. మూవీ చాలా సూపర్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగ వాతావరణం స్టార్ట్ అయింది. సినిమాలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్లో ఇచ్చినటువంటి సన్నివేశాలు కానీ, అదే రకంగా వీరమల్లు తిరగబడేటటువంటి పరిస్థితులు అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెల్లూరులో ఉండేటటువంటి ప్రతి ఒక్క
పవన్ కళ్యాణ్ ఫ్యాను, అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమాని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నాను. నా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ చాలా చాలా బాగుంది. సెకండ్ హాఫ్ అంటారా అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అలా ఇలా ఉంది. క్లైమాక్స్ అయితే చాలా బాగుంది. CGI వర్క్ తప్ప అన్నీ బాగున్నాయి. బీజిఎం కీరవాణి అయితే ఒక రెండు అన్నా సినిమాలోన ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. CGI తప్ప మొత్తం బాగుంది. CGI వర్క్ కొంచెం బాగా చేస్తుంటే కొంచెం బెటర్గా ఉండేది. CGI ఎలా అంటే ఆది పురుష్ అలా అలా కనిపిస్తుంది, కానీ CGI మొత్తం బాగుంది. BGM అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, పీక్స్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన యాక్టింగ్ పీక్స్లో ఉంది. అసలు హీరోయిన్ నార్మలే. ఫస్ట్ హాఫ్ అయితే అసలు బ్రహ్మాండంగా ఉంది, బ్లాక్ బస్టర్. అసలు ఫస్ట్ హాఫ్ కోసం వచ్చి మీరు థియేటర్కి వచ్చేయచ్చు, చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ అలా ఇలా ఉంది. CGI ప్యూర్ వరస్ట్.